పూరి కుర్మా ఎంత బాగుందంటే నోట్లో ఇలా వేసుకుంటే మెత్తగా కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా వచ్చింది. ఎలా చేయాలో చూసేద్దాం. అయితే మనం పూరి అలాగే కుర్మా చేసేసుకుందాము. అండ్ అలాగే పూరికి మైదా కట్ చేసేసుకొని గిన్నెలో వేసుకోవాలి. మామూలుగా అయితే గోధుమ పిండి వేసుకోవచ్చు, గోధుమ పిండి అయితేనే హెల్త్కి మంచిది. కానీ ఈ మైదాతో అయితే కొంచెం సాఫ్ట్గా బాగా వస్తాయి, అందుకే ఇది చేస్తున్నాను. మీకు పూరి సాఫ్ట్గా రావాలి అంటే కొంచెం గోరువెచ్చగా నీళ్లు పెట్టుకొని దాంట్లోనే సాల్ట్ కలిపేసుకొని ఆ కరిగాక దాన్ని కొద్ది కొద్దిగా పిండిలో వేసి కలుపుకోవాలి. పిండి బాగా మొత్తం కలిసేట్టు వాటర్ కలుపుకుంటే అది మొత్తం అన్నిటికీ కూడా ఉప్పు అంతా సరిపోతుంది. కలిపి అరగంట పక్కన పెట్టాలి. ఇది శనగపిండి కుర్మా కోసం. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుంటాం. ఒక స్పూన్ అంతా పిండి కలిపి పెట్టాక ఇది కొద్దిగా వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండలు లేకుండా అలా కలిపేసుకోవాలి బాగా. సో పిండి కూడా లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసి అట్లా కలిపేసుకొని అవి అరగంట పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కుర్మా కూడా చేసుకుందాం. మామూలు పోపు ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటాము. ఇంకా మన దగ్గర ఏ వెజిటేబుల్ ఉందో అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గా చేస్తున్న, వెజిటేబుల్ ఏమి వేయకుండా ఓన్లీ ఆనియన్ టమోటా అలాంటివి వేసి చేశాను. పక్కన ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, పూరి కూడా వేస్తున్నాను. రెండు ఎందుకు ఒకేసారి చేస్తున్నానంటే మనము కుర్మా చేసేసామనుకోండి ముందే అది కొంచెం గట్టిగా అయిపోతుంది తినేటప్పటికోలాగా. అందుకే మాక్సిమం రెండు ఒకే టైంకి అయ్యేలాగా చేసుకుంటాము. మరి ఇందాక కలుపుకున్నాం కదా శనగపిండి, అదంతా రసం అంతా కూడా మనం ఇందాక వేయించుకున్న పోపులో మొత్తం వేసేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అట్లా అంతా కూడా ఇప్పుడే చూసుకోవచ్చు. అలాగే ఇంక పూరి కూడా చూసారు కదా ఎంత బాగా ఉబ్బుతున్నాయో. ఇట్లా టచ్ చేస్తే కూడా భలే సాఫ్ట్గా ఉంటాయి, బాగా తినచ్చు. అంటే ఉదయం పూట తినలేము, ఆయిల్ ఫుడ్ కదా. సో ఈవినింగ్ కానీ సాయంత్రం కానీ ఒకటి తినే వాళ్ళు ఖచ్చితంగా ఇంకొకటి అయితే తింటారు, అంత బాగుంటాయి. ఇది అప్పుడే చూసారా చిక్కబడుతుంది ఉడికే కొద్ది. శనగపిండి కదా కొంచెం బాగా ఉడికేయాలి, ఒక 2 నిమిషాలు అయినా. బాగా దింపే ముందు కొంచెం బటర్ ఉంటే వేసుకుంటే మంచిగా రుచి ఉంటుంది. అది ఆప్షనలే, ఉంటే వేసుకోండి, లేకపోతే కూడా ఏం పర్వాలేదు. చూసారు కదా, ఇలా ఉంటే స్ట్రక్చర్ బాగుంటుంది. ఇంకా కొంచెం నీళ్ళగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. పూరి రెడీ అయిపోయింది, కుర్మా కూడా వేడివేడిగా ఉంది. సో టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో రండి. పూరి కుర్మా టేస్ట్ అయితే నిజంగా మామూలుగా లేదు. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి.